హైదరాబాద్ మల్లెపల్లి ఐటీఐలో ఏటీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నిరుద్యోగ యువతకు చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఐటీఐలను ప్రక్షాళన చేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆ మేరకు వాటిని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించామని చెప్పారు. రాష్ట్ర నలుమూలల 65 ఐటీఐలను అధునాతనంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామన్నారు. ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా దీనిపైనే తన దృష్టి సారిస్తానని చెప్పారు. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ ని సీఎం ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ సీఎం ను కలిశారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలన్న పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. నీట్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై ఎన్డీఏ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విద్యార్థుల కష్టాన్ని మర్చిపోకూడదన్న సుప్రీం ఎగ్జామ్ నిర్వహణలో తప్పులు ఒప్పుకుని సరిదిద్దాలని సూచించింది. తదుపరి విచారణ జూలై 8కి వాయిదా వేసింది. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీలో కోట్ల రూపాయలు చేతులు మారాయని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. దీనిపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. బీహార్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నీట్ క్వశ్చన్ పేపర్స్ లీక్ అయినట్లు తెలుస్తోందన్నారు. నీట్ వల్ల తెలంగాణ స్టూడెంట్స్ కు లాభం జరుగుతుందా లేక నష్టం జరుగుతుందా అనే దానిపై సీఎం రేవంత్ ఎక్స్పర్ట్ కమిటీ వేయాలని సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కూటమిలో తీవ్ర అసంతృప్తి ఉందని, కొంతమంది కూటమి సభ్యులు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. పీఎం మోదీ సంకీర్ణ ప్రభుత్వం మనుగడ కోసం కష్టాలు పడుతోందన్నారు. 293 సీట్లతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందన్నారు రాహుల్. ఏపీలో 2 ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు జూలై 2 తుది గడువు కాగా ఉపసంహరణకు ఆ నెల 5 వరకు అవకాశం ఇచ్చింది. జూలై 12న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన ఖరారైంది. రేపటి నుంచి 2 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిసారి జగన్ పులివెందులకు వెళ్తున్నారు. రేపు మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయలుదేరి సాయంత్రానికి పులివెందులు చేరుకుంటారు. ఈ పర్యటనలో రాయలసీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యి ఆయన భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. న్యూజిలాండ్ లో భారీ విమాన ప్రమాదం తప్పింది. వర్జిన్ ఆస్ట్రేలియా బోయింగ్ విమానం టేకాఫ్ అయిన వెంటనే పక్షిని ఢీకొట్టింది. ఆ తర్వాత విమానంలో మంటలు చెలరేగడంతో ఇంజిన్ ఆగిపోయింది. సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని సురక్షితంగా న్యూజిలాండ్ లోని విమానాశ్రయంలో దించారు. విమానంలో మొత్తం 73 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. కృత్రిమ మేధా రంగంలో గూగుల్ దూసుకెళ్తోంది. గత ఏడాది చివరిలో జెమినీ పేరుతో అత్యంత అడ్వాన్స్డ్ వర్షన్ ఏఐ టూల్ ను పరిచయం చేసింది. క్రమేణా పలు ఫీచర్లను జోడిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఏఐ అసిస్టెంట్ జెమినీ మొబైల్ యాప్ ను భారత్ లో లాంచ్ చేసింది. ఈ అప్లికేషన్ ప్రస్తుతం దేశంలోని యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. 9 భాషలకు సపోర్ట్ చేసేలా దీన్ని రూపొందించింది. టీమిండియా హెడ్ కోచ్ గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మంత్ ఎండింగ్ లో బీసీసీఐ గంభీర్ పేరును అఫీషియల్లీ అనౌన్స్ చేస్తారని సమాచారం. అదేవిధంగా కోచ్ పదవికి కేవలం గౌతమ్ గంభీర్ మాత్రమే దరఖాస్తు చేసుకోవడం కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్ గా రావడం ఖాయమైంది.